ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారము యెహోవా ఏర్పాటు చేసిన దినము, దేవుడు ఏర్పాటు చేసిన దినం, ప్రభు దినము, మన ప్రభు అయిన క్రీస్తు పునరుద్ధరణ దినము. క్రీస్తు పునరుద్ధరణ తర్వాత ఆదివారమునకు ప్రాముఖ్యత ఉన్నది. అందుకని మనం ఆదివారం స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఒక చోట కూడి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన ప్రభు అయిన క్రీస్తుని మహింపరచవలసిన వారమైన ఆసక్తిగా శ్రద్ధతో దేవుని సన్నిధిలోకి వచ్చిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి, కొంతమంది తీరిగ్గా ఆలస్యంగా లేటుగా వచ్చారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక అంశాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. అదేమిటంటే, మానవుని గురించి 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఇది కూడా మూలపాఠం, బేసిక్ లెసన్స్ ఇవి. ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవాల్సిన పాఠాలు. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అబౌట్ మ్యాన్. మనిషి గురించి, మానవుని గురించి 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, మొదటి పాఠంగా మనం ఏం చూసామంటే, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీవు ఇక్కడికి ఎలా వచ్చావు, నీ మూలాలు ఎక్కడా, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒక మనిషే ఈ విధంగా ఆలోచించగలడు, ఈ విధంగా ప్రశ్నించగలడు. ఇంకెవరు కూడా ఈ సృష్టిలో ఏ పక్షి, ఏ జంతువు ఈ కోణంలో ఆలోచించలేదు. ఆ సామర్థ్యం లేదు వాడికి. ఒక మనిషికే ఆ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. నేను దానికి లోకం ఏం చెప్పుకుంటుంది, లోకస్తులు ఏమంటూ ఉన్నారో మనం చూసాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలో దేవుని చిత్తాన్ని, దేవుడు దానికి ఇచ్చే సమాధానం ఏంటో మనం గ్రహించాం. మనం దేవుని సృష్టి, మనం దేవుని పోలిక, దేవుని స్వరూపము, మనము దేవుని యొద్ద నుండి వచ్చిన వారము, మనము పరలోకము నుంచి వచ్చిన వారము, మనము పైనుండి వచ్చిన వారం, మనము దేవుని కుమారులము, కుమార్తెలము అనే విషయాన్ని మనం చూసాం. మన మూలాలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అక్కడ మన మూలాలు. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, నీకు ఆయుష్ ఎంత, ఏ స్థితిలో పుట్టాలి నువ్వు, ఇవన్నీ కూడా పరలోకంలో తీసుకున్న నిర్ణయాలు. అందుకని సహోదరులారా, మనం దేవుని యొద్ద నుండి వచ్చిన వారము, మనము దేవుని సంతానము. అది నేను చెప్పలా, దేవుడు చెప్పాడు. నమ్మితే నమ్ము, లేకపోతే పోనీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉన్నది. నువ్వు కోతి నుంచి వచ్చినోడివి కాదు, నువ్వు చింపాంజీ నుంచి వచ్చినోడివి కాదు, నువ్వు పెద్ద బాంబు విస్ఫోటనం ద్వారా వచ్చినోడివి కాదు, ఏదో యాక్సిడెంటల్గా అనుకోని దుర్ఘటన, అనుకోని విస్ఫోటనం జరగడం ద్వారా నువ్వు వచ్చినోడివి కాదు. నీవు అనుకుంటే రాలేదు, దేవుడు అనుకుంటే వచ్చావు. మనలను మనమే సృజించుకొనలేదు, మనము దేవుని వారము. దేవుడు మనల్ని సృజించారు అనేటువంటిది సహోదరులారా ఆ ప్రశ్నకు సమాధానం. ఇంత గొప్ప శ్రేష్టమైన సమాధానం ఇంకెక్కడ దొరకదు, దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. అందుకని చివరిగా ఏం చెప్పానంటే, నీది శ్రేష్టమైన స్థాయి,
నీది శ్రేష్టమైన స్థితి, నీది శ్రేష్టమైన మూలం. గుడిసెలో పుట్టిన, కటిక పేదరికంలో నువ్వు పుట్టిన, నీవు దేవుని సృష్టి, నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివి, నువ్వు దేవుని సృష్టి, దేవుని కుమారుడు కుమార్తెవు. నీ మూలాలు పరలోకంలో ఉన్నాయి. అందుకని నీవు బైబిల్ దగ్గరికి రాకపోతే అసలు నీ గురించి నీకు సరిగ్గా తెలియదు. నీవు బైబిల్ దగ్గర రాకపోతే నీ విలువ నీకు తెలియదు. నువ్వు ఏదో నేను కూడా జంతువుని, మనిషి, సోషల్ యానిమల్, ఏదో బతుకుతున్నా, బతకడానికి తినాలి, తినడానికి బ్రతకాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇట్లా జీవిస్తూ ఉంటావు. నీవు దేవుని దగ్గరికి వస్తే నీ విలువేంటో అర్థమవుతుంది. నీది శ్రేష్టమైన స్థితి, నీది శ్రేష్టమైన స్థాయి, నీది శ్రేష్టమైన మూలం. మనిషి అనొచ్చు, ఏయ్ నువ్వు తక్కువ కులంలో పుట్టావురా, నువ్వు ఎక్కువ కులానికి సేవ చేయడానికే పుట్టావురా, నీ బతికే అది అనొచ్చు. మనిషి రకరకాలుగా అంటాడు. కానీ దేవుడు చెప్పింది వినాలి. దేవుడు ఏమంటున్నాడు? కాదు, ఎవరికో ఊడిగం చేయడానికి పుట్టినోడు కాదు నువ్వు, ఎవరో కాళ్ళలో నుంచి వచ్చినోడివి కాదు నువ్వు కోతి నుంచి దెంచి నుంచి వచ్చినోడు కాదు నువ్వు. నీది శ్రేష్టమైన స్థాయి, నీది శ్రేష్టమైన మూలం, నీది శ్రేష్టమైన స్థితి. నీవు దేవుని సృష్టి, నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపము. నీ మూలాలు దేవుని దగ్గర ఉన్నాయి. నీవు దేవుడు అనుకుంటూ వచ్చావు. నిన్ను పుట్టించడం ఆయనకి ఇష్టమైంది. నువ్వు అనుకుంటే నువ్వు రాలా, నీ తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు రాలా. నిన్ను కుమార్తెగా, కుమారుడుగా దేవుడు సృష్టించాడు. సహోదరులారా, ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు దాకా ఏం ఆలోచన ఏమో కానీ అవన్నీ తుడిచేసుకొని దేవుని వాక్య ఆలోచనని మనం కలిగి ఉందాం. నీవు దేవుని కుమారుడవు. పేదోడు కొడుకువే అయ్యుండొచ్చు, నువ్వు చదువురాని మోటోడు కొడుకువే అయ్యుండొచ్చు, కానీ నువ్వు దేవుని కుమారుడవు, దేవుని సంతానము. రెండవది మనం ఏం చూసామంటే, ఈ లోకములో నీవెందుకు జీవించుచున్నావు, ఈ లోకములో నీ పని ఏమిటి, నీ బ్రతుకుకు ముఖ్య కారణం ఏంటి? వాట్ ఈస్ మై వర్క్ హియర్, వై ఆమ్ ఐ లివింగ్? నా పని ఏమిటి ఈ లోకంలో? దానికి కూడా లోకంలో చెప్పే రకరకాల కారణాలు చూసాం. మనుషులు మెదడులో పుట్టిన ఆలోచనలు. ఒక్కొక్కళ్ళు ఎట్ట జీవిస్తుంటారంటే, కూతురు పెళ్లి చేయటానికే జీవిస్తుంటాడు. నువ్వు ఆయన గదిలిచ్చు, ఏమంటాడు తెలుసా? నా కూతురు పెళ్ళి అయిన తర్వాత నాకేమైనా అదంట. అందుకంటే ఈయన పుట్టింది, బతికింది, జీవితం. సరే మంచిదే, అదొక బాధ్యత. దానికంటే ఇంకా శ్రేష్టమైన జీవితం ఉంది. మంచిదే, బాధ్యతలు నిర్వర్తి మంచిదే. అంతకంటే ఇంకా ఉన్నతమైన ఉద్దేశం ఉంది నీ పట్ల. నీకు రెండవది మనం ఏం చూసామంటే సహోదరులారా, మనము దేవుని మహిమ కొరకు సృజించబడిన వారము. మనము దేవుని పని చేయటానికి సృజించిన పని దేవుని పని చేస్తే దేవుని మహిమపరుస్తాం. దేవుని ఘనపరచడానికి సృజించబడిన వారము. మనము దేవుని చిత్తం నెరవేర్చడానికి సృజించబడిన వారము. మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి సృజించబడిన వారు. మన పని అది. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకాలి. నువ్వు
అది నీ పని. దేవుని కుమార్తెగా, కుమారుడుగా నువ్వు బ్రతకాలి. అందుకని మన పని కూడా చాలా, నీ పని కూడా ఎట్లాంటి పని నీది? నీది మామూలు డ్యూటీ కాదు, పెద్ద డ్యూటీ, గొప్ప డ్యూటీ, గొప్ప పని. ఏంటి నీ పని అంటే దేవుని మహిమ కొరకు జీవించడం. శ్రేష్టమైన పని నీది. నీ పని శ్రేష్టమైనది. నీ జీవితం శ్రేష్టమైన దేవుని కుమారుడుగా జీవించాలి, కుమార్తెగా జీవించాలి. నీ పని ఎంత శ్రేష్టమైందంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఇతరుల్ని ప్రభావితం చేసి ఇతరులను కూడా దేవుని వైపు నడిపించే పని ఇది. నీ పని దేవుని మహింపరచడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నీ పట్ల, పురుషునిగా, స్త్రీగా, తల్లిగా, తండ్రిగా. నీ దేహం దేవుని మహిమ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్నాడు కదా. దేహంతో దేవుని మహిమ, ఆత్మతో దేవుని మహింపరచడానికి. నీకు ఇచ్చిన వస్తువులు, ఈవులు, సంపదలు దేవుని మహిమ. నీ యవనప్రాయం దేవుని మహిమకు, నీ బాల్యం దేవుని మహిమ, నీ వృద్ధాప్యం దేవుని మహిమ. నీకు ఇచ్చిన భార్య, పిల్లలు, బంధువులందరితో దేవుని మహింపరిచే విధంగా వారితో జీవించడం. సహోదరుల, అందుకనే మనం దేవుని గురించి తెలుసుకొని దేవుని వైపు తిరిగి క్రీస్తు శిలువ రక్తంలో బాప్తిస్మం ద్వారా పాపాలు కడుక్కొని క్రొత్త జన్మెత్తి క్రొత్త జీవితం జీవిస్తూ దేవుని చెంతకు చేరాలి. అందుకనే మారు మనసు పొందవలసిన అవసరం ఏర్పడింది. లేదు దేవుని పని కాదు, నీ ఇష్టానుసారంగా జీవిస్తావంటే మారు మనసు అక్కర్లేదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే మారు మనసు అక్కర్లేదు. అయితే దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలంటే మారు మనసు సబ్జెక్ట్ అవసరం అవుతుంది. మారు మనస్సు అవసరమైంది. నువ్వు లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటానికి సృజించబడిన వాడివి. ఈ విధంగా అనేక విషయాలు పోయినసారి నేను చెప్పాను. ఈరోజు చివరి ప్రశ్న మనం చూద్దాం. చివరి ప్రశ్న ఏంటంటే, సహోదరులారా, ఈ జీవితం ముగిసిన తర్వాత నీవు ఎక్కడికి పోవచ్చున్నావు? నీ గమ్యం ఎక్కడికి? నీ జీవిత అంతం ఎక్కడా? ఇక్కడ 60-70 సంవత్సరాలు ఉంటావు. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ ఉండబోతున్నావు? నీ జీవిత అంతం ఏమిటి? ఎక్కడ ఉండబోతున్నావు అనేది మూడవ ప్రశ్న. నేను ఎక్కడికి వెళ్ళుచున్నాను? వేర్ యామ్ ఐ గోయింగ్? ఎక్కడికి వెళ్ళుచున్నాము? మొట్టమొదటిగా అన్ని ప్రశ్నలు ఆగిన ముందు లోకం ఏమనుకుంటుందో కాసేపు చూద్దాం. లోకం ఏమనుకుంటున్నారు? మీరు వినే ఉంటారు ఇవన్నీ. కొంతమందిని అడిగామనుకోండి మనం, అయ్యా ఈ జీవితం అయిన తర్వాత ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోతావు అని అడిగితే వాళ్ళు సమాధానాలు ఎట్లుంటాయి అంటే, కొంతమంది ఏమంటారు, ఎక్కడికేముందండి అందరూ కాటికే కదా అంటే సమాధి దగ్గరికని, పుట్టుట గిట్టుటకే కదా, చావటానికే కదా అని అంటారు కొంతమంది. చచ్చిపోవడానికి పుట్టాడంటే ఈయన. ఇంకొంతమంది ఏమంటారంటే, ఎక్కడికే ఉందండి బూడిదేగా. ఇంకొంతమంది నేను ఎక్కడికి వెళ్తా అంటే పునర్జన్మ ఉంది. పునర్జన్మ అంటే నువ్వు ఇప్పుడు చేసిన పనులు బట్టి కుక్కగా అన్న పుట్టవచ్చు, గాడిదిగా అన్న పుట్టవచ్చు, పందిగా అన్న పుట్టవచ్చు. లేదు నువ్వు కొద్దిగా తక్కువ కులంలో పుట్టి మంచి క్రియలు చేసావనుకో, రేపు అగ్రకులంలో పుడతావు నెక్స్ట్ జన్మలో. నువ్వు ఇప్పుడు ఆడాముగా పుట్టావు, మంచిగా జీవించావు, నెక్స్ట్ జన్మలో మగవాడుగా పుడతావు. నువ్వు కొద్దిగా ప్రమోషన్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, విగ్రహారాధకుల ఉద్దేశం ఆడజన్మ తక్కువని. ఆడజన్మ అసలు మోక్షం చేరే ముందంటే ఈ ఆడజన్మ మగ జన్మకు తయారై
కొద్దిగా కూలోడు, ఆ తర్వాత కొద్దిగా మేస్త్రి, ఇంకొద్దిగా యజమానుడు, ఇంకొద్దిగా రాజు కొడుకు, రాజు, ఆ తర్వాత ఆ యొక్క మోక్షం. ఇంకొంతమంది ఎక్కడికి పోతున్నామంటే ఎక్కడికే ఉందండి, గాల్లో కలిసిపోవటం అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఎక్కడికి పోతున్నామంటే దెయ్యంగా పట్టి పీడించడానికి పోతున్నారు. వీళ్ళే చెప్తారు, అదిగో మన చనిపోయింది కదా ఆమె దెయ్యంగా పట్టింది అని చెబుతుంటాడు. అంటే దెయ్యంగా అయిద్దని వాళ్ళ ఉద్దేశం, కోరికలు తీరకుండా చనిపోతాయి. ఇంకొంతమంది ఏమీ లేదు, ఏమీ ఉండదు, చనిపోవడంతో అంతా అయిపోయింది అని కొంతమంది తెలియజేస్తుంటారు. ఇంకొంతమంది ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు చనిపోయిన తర్వాత, ఈ యాత్ర ముగించిన తర్వాత నీ గమ్యం ఏంటి అంటే ఎవడికి తెలుసులేండి, ఎవడు తెలుసులేండి అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. తెలీదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏంటని, ఏమవుతారో తెలియదు. ఇటువంటి లోకంలో మనం సత్యాన్ని గ్రహించాము, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. కాసేపు ఇవన్నీ పక్కకు పెట్టి వాక్యం ఏం చెప్తుందో మనం ధ్యానిద్దాం. నీవు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డావు గనక నీవు నిత్యుడవు. నువ్వు కోతి రూపంలోనో, చింపాంజీ రూపంలోనో, జంతువుల రూపంలో, పక్షుల రూపంలో కనుకుంటే నువ్వు ఏముండదు చచ్చిపోయిన తర్వాత. కానీ నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడు కాబట్టి, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాబట్టి, నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగిన వాడు కాబట్టి, నీవు దేవుని కుమారుడు, దేవుని సంతానం కాబట్టి నువ్వు శాశ్వతం ఉంటావు దేవుడు ఉన్నట్టుగా. దేవుడు నిత్యుడు, నువ్వు కూడా నిత్యం ఉంటావు, ఆత్మస్వరూపివు కాబట్టి. ఆత్మకు చావు ఉండదు, ఆత్మ అక్షయమైంది, ఆత్మ నిత్యమైనది, ఆత్మ అదృశ్యమైనది. నువ్వు శాశ్వతం ఉంటావు. ఆదికాండం 1:26-27 ప్రకారం దేవుడు తన పోలికలో తన స్వరూప నరుని సృష్టించాడు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను, లివింగ్ సోల్. సామెతలు 20:27 యెహోవా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ దేహమును ఆత్మను కూడా నశింపజేయవానికి మిక్కిలి భయపడు. అంటే దేహం చంపేవాడు ఏముంది, దేహాన్ని చంపుతాడు, ఆత్మని ఎవరూ చంపలేరు. మనిషి ఆత్మని శిక్షకు గురి చేసేది ఒక దేవుడే, నాశనానికి గురి చేసి, నిత్య శిక్షకు గురి చేసి. ఈ విధంగా సహోదరులారా, నీవు నేను దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి నిత్యం ఉంటాం. శరీరం ధరించుకున్నప్పుడు ఇక్కడ, శరీరాన్ని విడిచినప్పుడు వేరే చోట. నీవు దేవుని యొద్ద నుండి, పరలోకం నుండి పైనుండి వచ్చావు గనక తిరిగి దేవుని యొద్దకు, పరలోకానికి వెళ్ళాలి. అది నీ రూటు. నీ రూట్ మ్యాప్ ఏంటి? నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చి కొంతకాలం జీవించి తిరిగి దేవుని చెంతకు వెళ్ళాలి. అది నీ రూట్ మ్యాప్. కీర్తన 93 నరులారా తిరిగి రండి. ఎవరు పిలుపది? ఎవరు పిలుపది? జ్ఞాపకం ఉందా? ఎవరు పిలుపది? దేవుని పిలుపు. 3వ వచనం కీర్తన 93 నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అది మరణం అంటే ఏంటి? రిటర్న్ జర్నీ. రిటర్న్ జర్నీ ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి, దేవుని యొద్దకు తిరిగి రండి. నా దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ నా దగ్గర రండి. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అది సహోదరులారా. ఉదాహరణకి పసిపిల్లలు
చనిపోయారు, పిల్లలు చనిపోయారు, పుట్టారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ దోషం పాపం చెడు లేదు. పసిపిల్లలు పిల్లలు బాలురుగా ఉండి చనిపోయారు. ఎక్కడ పోతారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని నుంచి వచ్చారు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం సమస్య లేదు. అందుకని మన చిన్నపిల్లలు పుట్టినప్పుడు దుఃఖం వేస్తుంది, మరీ ఎక్కువ దుఃఖపడాల్సిన పని. ఎందుకంటే వాళ్ళు తిరిగి దేవుని చెంతకి వెళ్ళారు కాబట్టి. మన నమ్మకంగా ఉంటే వాళ్ళని చూస్తాం. మార్కు 10:14 యేసుప్రభు ఏమన్నాడంటే, పిల్లలను ఆటంకపరచక చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానిది ఇటువంటి వారిదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని కూడా క్రీస్తు ప్రభు వారు చెప్పారు. అయితే నువ్వు పసిపిల్లోడివి కాదు, శిశువు కాదు, బాలుడు కాదు, నువ్వు బాధ్యత కలిగిన వయసు వచ్చింది, నీకు యవనస్తుడుగా ఉన్నావు, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నావు, నీకు ఇష్టమైనటువంటి ఉద్యోగం వ్యాపారం చేస్తున్నావు, నీ సంపాదన నువ్వు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టి నీకు స్వేచ్ఛ వచ్చింది, నీ జీవితం నువ్వు నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ వచ్చింది. ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే, నువ్వు తప్పు చేస్తే ప్రభుత్వం కూడా నిన్ను బాధ్యుని చేసేటువంటి స్వేచ్ఛ వచ్చింది. కోర్టులు కూడా పోలీస్ స్టేషన్ నిన్ను బాధ్యుని చేస్తే నువ్వు చేసిన తప్పుకి. అటువంటి బాధ్యత కలిగిన వయసు వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వేం చేసావంటే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసి అబద్ధాలు, మోసాలు, బూతులు, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దేవుడు చెప్పినట్లు నడుచుకోకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపుగా జీవిస్తూ ఉంటే అప్పుడు సమస్య ఏంటంటే, నీవు పాపివి కాబట్టి. పాపం అంటే ఏంటి? పాపం అంటే బైబిల్ డెఫినేషన్స్ ఇచ్చింది. నెంబర్ 1, పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించు ప్రతివాడును పాపము చేయును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, దేవుని ఆజ్ఞ. రెండోది పాపం అంటే ఏంటి? 4:17 యాకోబు, మేలైనది చేయనెరిగియు అలాగు చేయకున్నట పాపము అన్నాడు. నీకు తెలుసు ఏం చేయాలి, అలాగ చేయకపోవడం. ఆ తర్వాత 1 యోహాను 5:17 సకల దుర్నీతియు పాపము, ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్ అన్నాడు. సకల దుర్నీతి, దేవుని నీతి ఉంది, దుర్నీతి దానికి వ్యతిరేకంగా చేసినంత కూడా పాపం అన్నాడు. ఆ తర్వాత సొలొమోను ఏమన్నాడంటే, మూర్ఖుల యోచన పాపము అన్నాడు. అంటే దేవుని ఆలోచనల ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే పాపము అన్నాడు. ఈ విధంగా సహోదరులారా, మనం బాధ్యత కలిగిన వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? పాపులు కావాలి. ఈ పాపులుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పరిశుద్ధుడని దేవునితో సంబంధాలు కట్ అయిపోతాయి. ఎవరితో ఉన్న సంబంధాలు కట్ అవుతాయి? పరలోకంతో కదా. నీదంతా పరలోకంతో కదా లింక్ నీది. నువ్వు అక్కడి నుంచి వచ్చినోడివి, ఆ చిత్తం కొరకు జీవిస్తున్నావు, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళేవాడు కదా. నువ్వు పాపం చేసి జీవించలేకే నీ ఇష్టానుసారంగా దేవుని చిత్తం ఎరగకుండా లింకులు ఏమైపోయినాయి? పరలోకానికి నీకు లింకులు తెగిపోయాయి. పాపము ఏం చేస్తుంది? సిన్ బ్రింగ్స్ సమ్ కాన్సిక్వెన్సెస్. పాపము కొన్ని పర్యవసానాలు తీసుకొస్తుంది. ఒకటి, దేవునికి నీకు అడ్డంగా వస్తాయి పాపాలు. యెషయా గ్రంథం 59:1-2. దేవుడేమో అబద్ధమాడ్డు, నువ్వేమో పొద్దున్న లెగిస్తే అబద్ధాలు. అబద్ధమే నీ లైఫ్ స్టైల్, నీ జీవితమే ఒక అబద్ధం. ఏమి సంబంధాలు ఉంటాయి ఆయనతో? ఆయనేమో బూతులు తిట్టడు, నువ్వు బూతులు తిడతా ఉంటావు. నీ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర, బూతుల లిస్టు. ఎప్పుడైతే నీ కోపం వస్తుంది అప్పుడు వదులుతావు మొత్తం. ఈ విధంగా సహోదరులారా, పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనకి అడ్డంగా వస్తుంది.
యెషయా 59:1-2 రక్షింప నేరకిడినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకిడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, అది దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. నువ్వు తాగుబోతువి, పని పాట చేయవు, తాగి తిరుగుతూ ఉంటావు, తాగిన మైకులను భార్యను కొడతా ఉంటావు, బాధ్యతలు నిర్వర్తించవు, ఎక్కడ పడితే అక్కడ పడుతుంటావు. నీ భార్య ప్రేమించవచ్చు నిన్ను. నీ భార్య ఏడన్నా గుంట్లో ఎడ పడితే తీసుకొని మోసుకొచ్చి ఇంట్లో పెట్టి దుప్పటి కప్పి దిండేసి పండబెట్టిద్దేమో. నీ భార్యతో నీకు సంబంధాలు ఉంటాయేమో, దేవునితో సంబంధాలు తెగిపోతాయి. మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందేమో, ఆ స్థితిలో కూడా దేవునితో సంబంధాలు తెగిపోతాయి. అందరితో సంబంధాలు ఉండొచ్చు, దేవునితో బట్టి సంబంధాలు. అది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేర్చిన కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి నీకు సంబంధాలు తెగిపోయినాయి. పాపం ఏం చేస్తుంది? కొలస్తా 1:21 ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. పాపం ఎన్ని కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తుందో చాలా ఉన్నాయి. నేను మెయినే చెబుతున్నా. అదొక పాఠము, పాపం తీసుకొచ్చే పరిణామాలని. కొలస్సా 1:21 పాపం తీసుకొచ్చి ఇంకోటి ఏం తెలుసు చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు. అదిగోండి, పాపం ఏం చేస్తుంది? దేవునికి మనకి సంబంధాన్ని కట్ చేస్తుంది, తెంచేస్తుంది. అంతేకాదు దేవుని యొద్ద నుంచి మనల్ని దూరం చేసేస్తుంది. అందుకనే ఎవరంట మనం మునుపు, మరియు గతకాలము దేవునికి దూరస్తులు. ఎందుకు దూరం అయ్యాను దేవునికి? ఎందుకు దూరం అయ్యావంటే మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం. ఆయన ఒకటి చెబుతా నువ్వు విరోధం. ఆయన ప్రేమించమంటే నీకు ద్వేషం, క్షమించండి నీకు క్షమించవు. ఆయన నమ్మకమైనవాడు, నువ్వు అసలు నమ్మకమైనవాడివి కాదు. ఈ విధంగా సహోదరులారా, విరోధం, దేవునికి విరోధంగా జీవించి దేవునికి దూరస్తులను చేస్తుంది పాపము. పాపం ఏం చేస్తుంది? రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేము. దేవుడు కొన్ని ఇయ్యాలనుకున్నాడు. పరలోకంలో నీకు నిత్య జీవం, పరలోకం, నిత్యత్వం, నిత్య స్వాస్థ్యం, వారసత్వం ఇవన్నీ ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇవన్నీ చేసి ఏం చేసావంటే అవి పోగొట్టుకున్నావు. దేవుని మహిమను, దేవుడిచ్చే మహిమను, ఘనతను, గౌరవాన్ని ఏం చేసావు? పోగొట్టుకున్నావు. రోమా 3:23 పాపం ఏం చేస్తుందో చూడండి. ప్రకటన పాపం ఏం చేస్తుందో చూడండి. ప్రకటన 21:27 పరలోక పట్టణంలోనికి రానిదంట పాపం. 27 గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు పరలోకంలో. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అంటే దేవుడు నిషేధించిన దాన్ని, అసహ్యమైన, దేవునికి అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి, పరలోకంలోనికి ప్రవేశింపరు. అది పాప జీవితం ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోనీయదు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 8:21-24 వచనాల్లో ఒకే మాట 3 సార్లు చెప్పాడు యేసుప్రభు. అంటే ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. యోహాను సువార్త 8:21-24 3 సార్లు చెప్పాడు ఒకే మాట. ఏంటో అది చూడండి జాగ్రత్తగా. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను. యేసుప్రభు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి. మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటకి మీరు రాలేరు. అది సమస్య. ఏమ్మా యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీరు రాలేరు అన్నాడు. ఎందుకు రాలేము మేము? ఏం తక్కువ మాకు? మీరు మీ పాపం చేసి, పాపంలో జీవిస్తూ,
పాపంలోనే చచ్చిపోతారు కాబట్టి మీరు నిన్ను చోటికి రాలేరు. అది సమస్య. అంటే పరలోకం నుంచి వచ్చాము, పసిపిల్లకి చచ్చిపోతే, చిన్నపిల్లకి చచ్చిపోతే బాలు ఏం సమస్య లేదు, వెళ్ళిపోతాం డైరెక్ట్గా. బాధ్యత కలిగిన వయసు వచ్చిన తర్వాత నువ్వు పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతావు. అందుకని రూట్ ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చావో ఆ రూట్ ఏం చేసింది? ఇటు పోవాల్సింది పోయి ఇటు పోయింది. కారణం ఏంటి? పాపం. రూట్ మిస్ అయ్యావు. నీ రూట్ నువ్వేం చేసావు? కారణం ఏంటంటే నీ విరోధ భావము, నీ శరీర కోరికలు, నీ దురాశలు, నీ పాపాలు, నీ దోషాలు, నీ నేరాలు నేనేం చేసిన రూటు. అటు పోవాల్సింది పోయి ఇటు పోయి, ఇట్లా అటు కాదే నువ్వు ఇటు. అక్కడే చూడండి, ఇంకా అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 8 అక్కడే 24 వచ్చిన కూడా చూడండి. కాగా మీ పాపములో ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను రెండోసారి కూడా చెప్పాడు, మీ పాపంలో నుండి చనిపోతారు. ఇంకా నేను ఆయనను మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పారు. అది సహోదరులారా, పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళలేము, పరలోకానికి వెళ్ళలేము. పరలోకంలో దేవునితో నిత్య జీవం, దేవునితో యుగయుగాలు జీవించడమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటారా? ఇస్తున్నాను చూడండి. నిత్య జీవాన్ని కాదు కదా, నిత్య శిక్షణ అనిపిస్తాం. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను చూడండి. అందరూ దేవుని యొద్ద నుంచి వచ్చిన వారే, కానీ ఎక్కువ మంది తిరిగి దేవుని యొద్దకు వెళ్ళరు. అది బైబిల్ స్టేట్మెంటే, నేను కనిపెట్టింది కాదు. అందరూ దేవుని యొద్ద నుంచి వచ్చిన వాళ్ళే, కానీ తిరుగు ప్రయాణంలో అందరూ దేవుని దగ్గరికి పోరు. ఎక్కువ మంది దేవుని దగ్గరికి పోరు. కారణం ఏంటి? పాపములు దేవునికి అడ్డంగా వచ్చినాయి, దేవునికి దూరం చేసినాయి. పాపములు దేవుని మహిమను పొందకుండా చేసినాయి. పాపంలో వచ్చే జీతము మరణము, దేవుని శిక్షను తీసుకొస్తుంది. దేవునికి దూరం చేసింది. పాపం ఏం చేసింది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందకుండా చేసింది. కానీ దేవుని కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటంటే అందరూ వచ్చారు కాబట్టి మరలా తిరిగి అందరూ ఆయన దగ్గర రావాలనే దేవుని కోరిక. యెహెజ్కేలు 18:23 లైన్లో చూడండి, వచనాలు చూపిస్తాను. దేవుని కోరిక ఏంటి? అందరూ ఆయన దగ్గర నుంచి వచ్చారు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథము 18:23. ఈ మాటలు చూస్తే మనకేమర్థం అవుతుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు క్లారిటీ ఇచ్చాడు లేదా? ఆయన చిత్తం ఏంటి? అందరూ దేవుని ఎదురు వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఉద్దేశం అది చెప్పాడు. ఆయన ఉద్దేశం. ఇక మిగిలింది నీ ఉద్దేశమే. నువ్వు ఎడిపోతావు. నువ్వు దేవుని దగ్గర పోవాలంటే మారు మనసు అవసరం. లేదు నా ఇష్ట ప్రకారం జీవిస్తావంటే మారు మనసు అక్కర్లేదు, బాప్తిసం అక్కర్లేదు, కొత్త జబ్బు పో, ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ తేల్తావు? నువ్వు పాపం చేసి పాపంలో జీవిస్తూ పాపంలో మునుగుతే ఎక్కడ తేల్తావు? నిత్య శిక్షలో తేల్తావు. పాపంలో మునిగితే తేలేలేకే శిక్షలో తేల్తావు. కారణం ఏంటి? నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. పాపిని శిక్షించకపోతే దేవుడు న్యాయాధిపతి కాదు. జడ్జి గారు కనుక తప్పు చేసిన శిక్షించకపోతే అసలు జడ్జిగే కాదు అతను. నువ్వే అంటున్నావు కదా, జడ్జి గారు వాడిని శిక్షించండి, జడ్జి గారు వాడు చాలా దొంగతనాలు చేసి, జడ్జి గారు వాడిని శిక్షించండి అంటున్నావు కదా నువ్వే. అట్లనే ఉంటుంది రేపు తీర్పు కూడా.
మత్తయి 18:14. మత్తయి 18:14. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏయా, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. దేవుని చిత్తం ఇష్టం ఏంటి చెప్పాడు నీకు. అందరూ పరలోకం. నరులారా కమ్ బ్యాక్, తిరిగి రండి. ఒక్కడే నశించు పరలోకమందున నీ తండ్రి చిత్తం కాదు. లూకా 15:7. లూకా 15:7. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకము దేవునికి ఎంతో సంతోషం అంట. ఒక్క పాపి మనసు మార్చుకుంటే, ఒక్క వ్యక్తి బాప్తిసం తీసుకుంటే పరలోకం కదిలిద్ది. పరలోకంలో ఎఫెక్ట్ చూపిస్తుంది అక్కడ సంతోషం. లూకా 15:10. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి. అయ్యా, అక్కడ ఒక్క పాపి అనేది అండర్లైన్ చేసుకోండి. ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదురు సంతోషము కలుగునని మీతో చెప్పచ్చు. గొప్ప దేవుని సంతోషం ఏంటి? పాపి మనస్సు మార్చుకుని పరలోకానికి రావటం. ఎందుకు ఇంకా క్రీస్తును పంపించుకుని లేట్ చేస్తున్నాడు? లేకపోతే ఎందుకు దేవుడు ఇంకా క్రీస్తును పంపించలేదు, ఇంకా సమయం ఉంచుతున్నాడు? 2 పేతురు 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కానీ ఎవడనూ నశింపవలన. ఎవడు అనేది రాసుకోండి. ఏ ఒక్కరు ఎవడనూ నశింపలు నిశ్చింపక అందరూ, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడు నీ కోరికలు చెప్పటమే కానీ దేవునికి నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఇష్టాన్ని చెప్పటమే కానీ అసలు ఆయన కోరిక ఏంటో ఎప్పుడన్నా మనం ఆలోచించి ఏంటి ఆయన కోరిక? అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు కోరిక. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడండి. అందుకని ఇంకా ప్రభు అని క్రీస్తుని పంపించట్లే. ఎందుకంటే అందరూ రక్షణ పొందాలని, పరలోకానికి వెళ్ళాలని. 1 తిమోతి 2:4. 1 తిమోతి 2:4. ఆయన దేవుడు అంట మనుషులందరూ, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఇస్కరియోతు యూదా నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అతను డబ్బు సంచి అక్కడ ఉండేలేక చిన్నగా డబ్బులు లాగటం ప్రారంభించాడు. చివరికి డబ్బు మీద ఎంత వ్యామోహం పెరిగిందంటే ఎవరో చెప్పారంట, గురువు గారిని అప్పగిస్తే, మీ గురువుని అప్పగిస్తే 30 వెన్నాలు ఇస్తామని. గురువు గారికి స్కెచ్ గీశాడు. లేరా అటువంటి వాళ్ళు లోకంలో? ఉన్నారు కదా. గురువు గారిని ఒంటరిగా వదిలిపెడితే, ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చూపిస్తే శిష్యుడికి తెలుసు ఒంటరిగా ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తాడు. అది తీసుకెళ్ళి ఆ రహస్యం చెప్పి 30 వెన్నాలు తీసుకున్నాడు. ఆయన దేవుడంట మనుషులందరూ రక్షణ పొంది, అదిగో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారిని ఇచ్చ అంటే కోరిక. దేవునికి కూడా కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలని. దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు? 1 పేతురు 5:10. తన నిత్య మహిమలోనికి మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు పిలుస్తున్నాడు. రండి నిత్య మహిమలోనికి. 1 పేతురు 5:10. మరి ఇప్పుడు ఏం చేయాలి? మానవులు దేవుని దగ్గర నుంచి వచ్చామని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, పాపం చేసి తొలగిపోయామని తెలుసుకొని దేవుడే నీకు రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. పాప క్షమాపణ మార్గం. దేవుడే నీ పాపముల విషయమై పరిహారార్థ బలిని, గొర్రెపిల్లని దేవుడే ఏర్పాటు చేశాడు. నీ పాపపు అప్పు నీ దగ్గర ఏమి లేదు చెల్లించడానికి, దేవుడే ఆ అప్పు ఏర్పాటు చేశాడు. దేవుడే ఆ డబ్బుని క్రీస్తు రూపంలో
ఏర్పాటు చేసి క్రీస్తు మీద శిక్ష వేసి ఆ అప్పు క్రీస్తు ప్రభు సిలువలో తీర్చాడు. పాప శిక్షని, పాప భారాన్ని, పాప శాపాన్ని క్రీస్తు ప్రభు సిలువలో తీర్చాడు. మన కొరకు చనిపోయే సమాజం తిరిగి లేచాడు. ఇప్పుడు మనం సిలువు దగ్గరికి వెళ్ళి క్రీస్తుతో పాటు చనిపోయే సమాజుడు క్రొత్త జన్మెత్తి ఇప్పటి నుంచి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే దేవుడు చేర్చుకొని మరణం వరకు నమ్మకంగా ఉంటే పరలోకంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. రూట్ తప్పావు తెలుసు దేవుడికి, మళ్ళీ రూట్ని సరి చేసుకునే మార్గం ఒకటి ఏర్పాటు చేశాడు. అదే క్రీస్తు సిలువ మార్గం, క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం. సహోదరులారా, ప్రతి ఒక్కరూ క్రీస్తు ద్వారా తిరిగి దేవుని చెంతకు, పరలోకానికి, నిత్యజీవానికి, నిత్యజీవం అంటే పరమందు నిత్యజీవం, పరలోకానికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించింది. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పాప పరిహారార్థ బలిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. నీ ఫైన్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు చేసిన నేరానికి ఫైన్ పడింది నీకు, నీ ఫైన్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు ప్రాయశ్చిత్తం మనకు ఆయన. యేసు ప్రభు పాపానికి ప్రాయశ్చిత్తం అంటే పేమెంట్ ఫర్ సిన్. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నాడు యోహాను. ప్రాయశ్చిత్తం అంటే శాంతికరమై ఉన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయనకు లోబడితే నశింపక, శిక్ష గురి కాకుండా నిత్య జీవం పొందినట్లు, తిరిగి పరలోకంలో దేవునితో పాటు నిత్య జీవం, దేవునితో యుగయుగాలు జీవించే స్థితి, నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించు. అది నీ గమ్యం ఎక్కడ? నీ గురి ఏంటి? నిత్య జీవం, పరలోకం, దేవుని చెంతకం, దేవునితో యుగయుగాలు జీవించు నిత్య జీవం. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అదిగో దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభు ద్వారా నిత్య జీవం, పరలోకానికి రావాలండి. నీ రూట్ సరి చేసుకోవాలి. యేసు ప్రభులో నీ రూటు దేవుని ఎదురు నుంచి వచ్చావు, మళ్ళీ దేవుని చెంతకు పోవాలి. పాపం అడ్డొచ్చింది, సిలువ రక్తంలో గడుపుకోవటం, మళ్ళీ రోడ్డు మార్చుకొని మళ్ళీ పరలోకానికి, నిత్య జీవంలోనికి వెళ్ళిపోవటం. రోమా 6:23. రోమా 6:23 కంఠస్థ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. అది మనం తెచ్చుకుంది. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏమిస్తున్నాడు? నిత్య జీవం, పరలోకంలో నిత్య జీవం. మనం దేవునితో యుగయుగాలు జీవించడానికి సృజించబడ్డాం. దేవునితో నిత్య జీవం, దేవునితో ఉండటానికి సృజించబడ్డాం. దేవుని పరలోకంలో ఉండటానికి సృజించాం. దేవునితో నిత్య జీవం అనుభవించడానికి సృజించబడ్డాం. మరలా ఆ గమ్యం చేరుకోవచ్చు. యోహాను సువార్త 14:1-3. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, పరలోకం. యోహాను సువార్త 14:1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అక్కడ మనం ఉండాల్సింది యాక్చువల్గా. లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచును, నేండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అక్కడే 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఎందుకంటే నేనే పేమెంట్ చేశాను మీ పాప బిల్లుని. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు లేడు. ఎవడు పే చేయాల ఆ పేమెంట్, నేను పే చేశాను. 1 తిమోతి 1:16. మనం యేసు ప్రభునందు విశ్వసించింది ఎందుకంట? నిత్య జీవం కొరకంట. పౌలు గారు చెప్పాడు, ఆయనను నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబోవారు. అది నిత్య జీవము నిమిత్తం. మనం తిరిగి నిత్య జీవంలోనికి వెళ్ళాలి.
లూకా 18:29-30 నిత్యజీవం ఎక్కడో చూడండి. లూకా 18:29-30. లూకా 18:29-30. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనో భార్యనైనో అన్నదమ్ములైనో తల్లిదండ్రులైనో పిల్లలైనో విడిచిపెట్టిన వాడును ఇహమందు చాలా రెట్లను జాగ్రత్త. చివరిగా పరమందు నిత్య జీవమును పొందకపోవడం నిశ్చయముగా మీతో. అది మన గమ్యం. ఎక్కడ నీ గమ్యం? నీ గురేంటి? నిత్య జీవం చేపట్టాలి, పరలోకం చేరాలి, దేవునితో సదాకాలం ఉండాలి. నీ జీవిత అంతం ఎక్కడా? నీ జీవితాంతం నిత్య జీవం. రోమా 6:2 అంతాలు చెప్పాడు చూడండి అక్కడ. రోమా 6:21-2. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణము. అది పాపం చేసి పాపంలో జీవించి చనిపోతే అంతం మరణము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధి కలిగితే మీకు ఫలము, దాని అంతము ఏది? పరిశుద్ధ జీవితం జీవిస్తే నిత్య జీవము. అంతం ఎక్కడ? మన అంతం ఎక్కడ? నిత్య జీవం. అది యుగాలు దేంతో జీవించడం, మన అంతం అది. అందుకని సహోదరులారా, మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలంటే, ఒక విధంగా ఈ జీవితం ఎందుకంటే దేవునితో పరలోకంలో నిత్యజీవం అనుభవించడానికి సిద్ధపాటు, శిక్షణ. ఈ లోకంలో మన జీవితం దేనికి? పరలోకానికి సిద్ధపాటు, శిక్షణ. నువ్వు క్రీస్తు సంఘంలో సభ్యుడివై క్రొత్తగా జన్మించి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే రోజు రోజుకి ఆత్మీయంగా దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి వెళ్తావు, క్రీస్తు ప్రభువులే. ఆ తర్వాత నువ్వు జీవించిన జీవితం మంచి లక్షణాలు అలవరుచుకుంటావు. ఇక్కడ మంచి గుణగణాలు, ఆత్మ ఫలాన్ని అలవరుచుకుంటావు. మంచి గుణగణాలు, దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవిస్తావు కదా, మంచి గుణగణాలు. అప్పుడు నువ్వు పరలోకంలో ఉండటానికి, నివసించడానికి అర్హుడు అవుతావు. అందుకని పరలోకంలో దేవునితో నిత్య జీవితం మనం అనుభవిస్తున్నట్లుగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. ఎందుకంటే మనం పరలోకం వారసులం కాబట్టి. క్రైస్తవుడు గురి, గమ్యం కలిగిన జీవితము. అందుకనే మన జీవితం ఏంటి? ఇందాక ఒక అతను అడిగాం, ఏంటి చనిపోయింది ఎక్కడ? అక్కడ ఏదో అది కాదు క్రైస్తవుడు. మనకు ఒక గురి ఉంది, గమ్యం. ఏంటి ఆ గమ్యం? పౌలు గారు చెప్పాడు 1 కొరింథీ 9, గురి చూడని వాని వాళ్ళే పోరాడు వాడిని కాదు, నాకు గురి ఉంది, నిత్య జీవం నా గురి, పరలోకం, దేవునితో యుగాలు ఉండటం. ఫిలిప్పీ 3:14, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటి ఆ గురి? నిత్య జీవం, పరలోకంలో నిత్య జీవం, దేవునితో సదాకాలం. మన గురి ఏంటంట? 1 తిమోతి 6:12 పౌలు చెప్పాడు తిమోతికి, నిత్య జీవమును చేపట్టుము అని. అది మన గురి, నిత్య జీవాన్ని చేపట్టు. అందుకని సహోదరులారా, నీది నాది శ్రేష్టమైన గురి, శ్రేష్టమైన గమ్యం, శ్రేష్టమైన అంతం మంది కలిగిన జీవితం. ఏంటి నీ గురి? దేవుని యొక్క పరలోకంలోని నిత్య జీవితంలోని. ముసలోళ్ళు ఏమంటారు? మనవరాలు పెళ్లి చూస్తే జ్ఞాపకాలు. ఇదంట గురి, ఇదంట గురి. ఎంత తుచ్చమైన గురి. అందుకని సహోదరులారా, నీది శ్రేష్టమైన గమ్యం, శ్రేష్టమైన అంతం, శ్రేష్టమైన గురి క్రైస్తవుంది. నీది కోతి జీవితం కాదు, కోతి గమ్యం కాదు. నీది సమాధి జీవితం కాదు, సమాధి నీ గమ్యం కాదు. అర్థమవుతుందండి? నీది నిత్య జీవితం, నీ గమ్యం. దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుని యొద్దకు వెళ్ళాలి, అది నీ గమ్యం. దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుని కుమారునిగా జీవించాలి, అది నీ యొక్క పని.
దేవుని మహింపరచు నీ పని, దేవుని పని చేయటం. నీవు దేవుని కుమారుడుగా ఉండి ఏమవ్వాలి? నువ్వు దేవుని వారసుడు అవటం నీ పని. అది వారసుడు అవ్వాలి. వారసుడివి. ఏ వారసులం? దేవుని వారసులం, పరలోక స్వాస్థ్యానికి వారసులం. మన వారసులం. వారసులు అంటే కుమారులు, వారసులు అంటే కుమార్తెలు, వారసులు అంటే పిల్లలు, వారసులు అంటే తండ్రి ఆస్తికి హక్కుదారులు. అది వారసులు అంటే. వారసులు అంటే అర్థం ఏంటి? తండ్రి ఆస్తికి హక్కుదారులు. మరి మనం దేవుని తండ్రిగా ఆయన పిల్లలంగా జీవించాం కాబట్టి రేపు మనం ఏమవుతాం? వారసత్వాన్ని పంచుకుంటాం పరలోకంలో. అది మన గమ్యం. దేవుని వారసత్వం ఉంది నీకు, అది గమ్యం. కానీ నువ్వు ఏదో తుచ్చమైన వాటి కోసం, ఏటు వేసుకున్న వాటి కోసం జీవిస్తే ఎట్టా? ఒక్కొక్కడు వ్యసనాల కోసం జీవిస్తూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అతని పని అంతా ఏంటంటే సాయంత్రానికి తాగటానికి ఒక 20 రూపాయలైనా చివరికి 200 ప్లాను, 200 కాకపోయినా చివరికి నాడు సారా అన్న మంచి బ్రాండ్ కాకపోయినా చివరికి అదన్నా అయిపోయింది ఆ రోజు. మళ్ళీ మరుసటి రోజు ఇక్కడికి వస్తే నువ్వు కుమారుడివి, నువ్వు వారసుడివి. ఏంది ఈ బతుకేంది? ఈ బతుకు సాతాను బతుకు. రోమా 8:15-17. రోమా 8:15-17. ఏలయనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసు. రేపు పరలోకంలో క్రీస్తుతో పాటు మనం తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని, ఆస్తిని పంచుకుంటాం. క్రీస్తుతో పాటు వారసులం. గలతీ 4:6-7. గలతీ 4:6-7. గలతీ 4:6-7. మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఎవరవు నువ్వు? దేవుని ద్వారా వారసు. పండక్కి నల్లపూసల దండ చేయిస్తానంట భర్త. పండగకి నల్లపూసల దండ చేయిస్తానంట భర్త. చేయించలా. ఏమో అందరికి చెప్పుకుంది, ఓ పండక్కి నాకు వస్తుంది వస్తువు అని. అవమానం కలిగింది. ఇక ఏమేమనుకుందంటే నేను నల్లపూసల దండ లేనప్పుడు బతకటం వేస్ట్ అని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఊరేసుకుని చచ్చిపోయింది. నల్లపూసల దండ కోసం కాదు, నువ్వు దేవుని వారసుడివి, వారసురాలివి. వారసత్వం ఉంది, అందుకు చూస్తే నువ్వు నల్లపూసల దండ కొనిచ్చలేదు. అర్థమవుతుంది? ఏంది ఆ జీవితం? సహోదరి సహోదరులు, అందుకని మనం ఎవరమంటే ఎక్కడ మన గురి ఏంటంటే మన అంతం పరలోకం, నిత్యజీవం, వారసత్వం. మన యొక్క గురి, గమ్యం, అంతం. నువ్వు సృజించబడింది నిత్య శిక్ష కాదు, నిత్య జీవానికి. అందుకనే తీర్పు తీర్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? అవిధేయులైన మనుషుల్ని, పాపులైన మనుషులు పాపలను జీవిస్తూ చచ్చిపోయిన ఏమన్నా తెలుసు ప్రభు? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోకి పోండి అన్నాడు. అది యాక్చువల్గా మన కోసం కాదు, అపవాదికి వాని దూతలకి.
నువ్వు అట్టనే జీవించావు కాబట్టి నిన్ను కూడా అడగ పంపించాడు. నీకు అసలు యాక్చువల్గా సిద్ధపడి చేసింది పరలోకం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కల. దేవుని కుమారునిగా పుట్టావు, దేవుని కుమారునిగా జీవించు, అంతంలో దేవుని వారసుడవు కా. అది మనం ఏమన్నాడు యేసులో చచ్చిపోతా, తండ్రి నీ చేతికి నా ఆత్మనో, అది రూట్ నీది. స్టెఫెన్ ఏమన్నాడు చచ్చిపోతా, యేసు ప్రభువా నా ఆత్మ నీకు, అది నీ రూటు. పౌలు గారు ఏమన్నాడు, నేను గురి వద్దకే పరిగెత్తు, అది నీ రూటు. నీ రూట్ అది, అది నీ గమ్యం, నీ అంతం. ఎంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కృతజ్ఞతలండి. ఈ విషయాలు మనందరికీ దీవెనకరంగా ఉండడుగా.